మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఎక్కడైతే అత్యంత స్వల్ప ఓట్లతో ఓడిపోయారు, తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి 75,000 మెజార్టీకి తిరిగి అదే మంత్రిగా కొనసాగుతున్న మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు. మీ టీంకు మీకు ఒక పేరు పెట్టారు, వర్క్ డెవిల్ అని అంటున్నారు, వర్కాలిక్ అంటున్నారు, మరోవైపు పని రాక్షసుడు అంటున్నారు. ఆ పేదవాడి యొక్క బాధ నాకు తెలుసు, అందుకనే మన ఫ్లడ్స్ అప్పుడు తిరిగి అమరావతిలో మరోసారి గ్రాఫిక్స్ చూపించడానికి నారాయణ గారు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వాడబోతున్నారు. మీరు ఎలాగా అంటుండండి గ్రాఫిక్స్ అని 3 సంవత్సరాల్లో మీరు విద్యార్థులకి స్టేట్ ర్యాంకులు తీసుకురావడానికి ఈ పేపర్ లీకేజ్ లాంటిది ఖచ్చితంగా చేస్తారా? ఎవరన్నా ఎక్కడన్నా మాల్ ప్రాక్టీస్లో కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఇటీవల జరిగిన బుడమేరు సంఘటన ప్రభుత్వం విఫలమైంది అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? నెల్లూరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఒక్కటేనండి, ఖజానా పూర్తిగా ఖాళీ, అప్పులైపోయింది రాష్ట్రం, బడ్జెట్ లేదు, పూర్తిగా అందరూ ఓపిక పట్టాల్సింది. వెల్కమ్ టు ఆర్టీవీ. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని ఒక సామెత ఉంది. అదే దిశగా ఎక్కడైతే అత్యంత స్వల్ప ఓట్లతో ఓడిపోయారో తిరిగి అక్కడి నుంచే పోటీ చేసి దాదాపుగా 75,000 మెజార్టీకి ఓట్ల మెజార్టీతో గెలుపొంది తిరిగి అదే మంత్రిగా కొనసాగుతున్న ప్రస్తుత మంత్రి నారాయణ గారు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్, నిజంగా ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన రోజు చాలా అత్యల్ప ఓట్లతో ఓడిపోయారు, కానీ మీరు మళ్ళీ పట్టుబట్టి నెల్లూరు టౌన్ నుంచే నిలబడమే కాకుండా ఈసారి 70,000 పైగా మెజార్టీతో గెలిపాను. ఎలా వర్కౌట్ అయింది మీకు అది? అంటే లాస్ట్ టైం యాక్చువల్గా అంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అండి ఎమ్మెల్సీ నుంచి వచ్చాను. అందువల్ల ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీ మీద అంటే కాన్సన్ట్రేషన్ చేయాల, మొత్తం రాష్ట్రం మొత్తం మంత్రిగా యాక్చువల్గా చేస్తూ వచ్చాను. జిల్లా మొత్తం యాక్చువల్గా ఫాలోఅప్ చేశాను. అయితే ఈసారి ఒక ప్లేస్ నుంచి కంటెస్ట్ చేయాలని ముందుగా నిర్ణయించడం వల్ల సీఎం గారు ఒక 10 months ముందు నిర్ణయించారు. అందుకని 10 months ముందు వచ్చి అసలు అక్కడున్న లోపాలని సరిదిద్ది ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు వర్క్ చేయట్లేదు, చేయని వాళ్ళలో కూడా టాలెంట్ ఉంటే వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ ఒక 3,000 సైన్యాన్ని తయారు చేశారండి తెలుగుదేశంకి. ఆ 3,000 సైన్యం మహిళా టీం అని, యూత్ టీం అని, ఇలా బిఎల్ఏలు, బూత్ కన్వీనర్లు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీస్, ప్రతి ఒక్కరికి ఒక బూత్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. ఇక్కడ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే బూత్ రెస్పాన్సిబిలిటీ, వార్డు కూడా కాదు. అందువల్ల అందరూ కష్టపడి ఈ యొక్క 10 నెలలు చేశారు. నేను కూడా నెల్లూరులో 94,000 వస్తుంటే 84,000 వస్తు డోర్ టు డోర్ తిరిగాను. షాప్స్ అయితే ఆల్మోస్ట్ 2 times తిరిగాను. అదే స్లమ్స్ అయితే 4 సార్లు తిరిగాను. అపార్ట్మెంట్లు మెజారిటీ కవర్ చేశాను. ఒక 10,000 హౌస్ టైం చాలా యాక్చువల్ కవర్ చేయలేకపోయాను. దాంతో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా మిస్సెస్ కావచ్చు, మా పిల్లలు ఇద్దరు కావచ్చు, వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక 4 డివిజన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు కూడా తిరిగారు. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా మేమేం చేసాము, 19 నుంచి 24 దాకా ఇతరుల వైఎస్ఆర్సీ వాళ్ళు ఏం చేస్తారో ప్రజలు బేరీ చేసుకున్నారు. బేరీ చేసుకొని యాక్చువల్గా ఏంటంటే 74,000 మెజార్టీని యాక్చువల్గా ఇవ్వడం జరిగింది. ఇది చరిత్ర. ఎందుకంటే నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇండిపెండెన్స్ తర్వాత ఎవరికి రాలేదు. అందులో నెల్లూరు నెగటివ్ సీట్ అని పేరు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం తెలుగుదేశం గెలిచింది, అది రమేష్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఎవరు గెలవలేదు. అట్లాంటి దాన్ని ఒక్కసారి ఇచ్చారంటే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి ఆదరిస్తారనే దానికి నిదర్శనం ఇదే. నేను 2014 నుంచి 19 దాకా చేసిన సేవకి మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ప్రజలు యాక్చువల్గా గెలిపించడం జరిగింది. సార్, మీరు లాస్ట్ టైం 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు కూడా మంత్రిగా చేసినప్పుడు ఏదైతే శాఖ ఉన్నారో ఎంయూడి శాఖ, తిరిగి మీరు అదే తీసుకోవడం వెనకాల మీరు పట్టుబట్టారా, లేదు చంద్రబాబు ఖచ్చితంగా ఈ పని మీరైతేనే చేయగలని నమ్మకంతో మీకు గొప్ప చెప్పారా? అంటే నేను 2014-19లో కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏ శాఖ నీకు ఇష్టం అంటే యాక్చువల్గా నేను ఆయనకే ఛాయిస్ వదిలేశాను. ఈసారి అయితే యాక్చువల్గా నేను అసలు అడగల.
ఆయన ఫోన్ చేసి అడిగితే మీ ఇష్టం సార్, మీరు ఏది ఇస్తే తీసుకుంటాను అన్నాను. ఆయనకున్న నమ్మకంతో ఆయన ఇచ్చాడు. ఖచ్చితంగా ఆ శాఖకి న్యాయం చేయటం చేస్తాను కూడా. కానీ ఒక ఛాలెంజింగ్ కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే 2014 నుంచి 2019 అప్పుడు మీరు ఒక ఇంజిన్ స్టార్ట్ అయింది, అక్కడ మధ్యలో బ్రేక్ వచ్చింది, ఎక్కడికక్కడ బోగిలన్నీ విడిపోయాయి. ఇప్పుడు మళ్ళీ వీటన్నిటినీ ఒక లైన్ వేయాలి, ఒక పద్ధతి తీసుకురావాలి, ఇంజన్ని మళ్ళీ పరిగెత్తించాలి. నిజంగా ఒక ఛాలెంజింగ్ వ్యవహారం కనపడుతుంది. ఖచ్చితంగా యాక్చువల్గా రాష్ట్రం లోటు బడ్జెట్ కాదు, ఖజానా ఖాళీ, డబ్బులు అసలు లేవు, టోటల్ నిర్వీర్యమైపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు 27,000 కోట్ల ప్రాజెక్ట్స్ మున్సిపాలిటీకి ఈరోజు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అయితే 10,000 కోట్లు వాళ్ళు ఇస్తారు, 10,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలా, 7,000 కోట్లు మున్సిపాలిటీస్ పెట్టుకోవాలా. గత ప్రభుత్వం వాటిలన్నింటి వదిలేసింది, ఖజానా ఖాళీ. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, మనసుంటే మార్గం లేకుండా పోద్ది, అన్వేషిస్తాం, రీసెర్చ్ చేస్తాం, ఏ మార్గాలు ఉన్నాయో చేస్తా ఉన్నారు. అందుకనే గత 3 నెలల నుంచి యాక్చువల్గా ఎక్కువగా టైం అంతా ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద పెట్టాం. మరొక 3 నెలలకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వస్తుంది, రాగానే యాక్చువల్గా ముందుకు పోవడం జరుగుతుంది. గతంలో అయితే 2014-19లో అయితే మంత్రి కాగానే ఇమీడియట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్కి వెళ్ళిపోయాం, వెంటనే స్టార్ట్ చేసాం. కానీ ఈసారి ఇది ఒక 6 months ఖచ్చితంగా పడుతుంది. ముఖ్యమంత్రి గారితో ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తున్నాం, మా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తాం. ఏదేమైనప్పటికీ మరొక 3 monthsలో అంటే ఇంకో మొత్తం 6 నెలల్లో ఒక స్టేజ్కి వస్తుంది. బట్ రియల్గా ఫైనాన్షియల్గా 2014-19 లాగా ముందుకు పోవాలంటే కనీసం 1 year నుంచి 2 years మినిమం పడుతుందండి. కానీ ఒక ప్రాబ్లం రేజ్ అవుతుంది అనేది మనకు వస్తున్నామా. 2014 నుంచి 19లో వచ్చిన ఇన్వెస్టర్లు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ అప్పుడు స్పీడ్గా వచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రావడానికి భయపడుతున్నారు. బేసిక్గా ఇందాక మీరు అన్నట్టుగానే డబ్బులు లేవు అనేది ఒకటి సమస్య. రెండవది పాత కాంట్రాక్టర్లు అప్పుడే ఇరుక్కున్నాం, డబ్బులు లాస్ అయ్యాం, మళ్ళీ కొత్తగా వచ్చి మరోసారి ఇరుక్కోవడం ఎందుకు అనే ఒక ఆలోచన ఉందా? అంటే జనరల్గా వాళ్ళ అలా భయం ఉందండి. ఆ భయాన్ని పోగొట్టడానికే సీఎం గారు యాక్చువల్గా ఆయనే డిస్కస్ చేస్తున్నారు, ఆయనే పర్సనల్గా డిస్కస్ చేస్తున్నారు. అయితే ఇంత కష్టాల్లో ఉన్నా 1వ తేదీ లేదా 1వ తేదీ ముందు రోజు పెన్షన్స్ ఇస్తున్నాం. లాస్ట్ మంత్ అయితే 31 ఇచ్చాం, 1వ తేదీ ఆదివారం వచ్చిందని అధికారులు ఇబ్బంది పెట్టేందుకని 31వ తేదీ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం రాగానే ఖజానా ఖాళీ అయినా సీఎం గారు ప్రామిస్ చేసిన విధంగా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే 3 నెలల అరియర్స్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ప్రజలకి సంక్షేమాలని నెగ్లెక్ట్ చేయకుండా డెవలప్మెంట్ కూడా చేయాలని ఇతర దేశాలు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడుతున్నారు. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, అదర్ ఫెసిలిటీస్ ఇస్తాం, మీరు రండి మొదలు పెట్టమని. ఒక్కొక్కరు ఇప్పుడు వస్తూ ఉండారండి. ఉదాహరణకి ఏంటంటే అమరావతి క్యాపిటల్ సిటీలో పోయినసారి 130 మందికి ల్యాండ్స్ ఇచ్చాం. ఇది స్కూల్స్, హాస్పిటల్స్, డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మధ్య వాళ్ళందరినీ పిలిచి మాట్లాడితే ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్ట్ చేశారు, మేము వచ్చి స్టార్ట్ చేస్తామండి, అయితే కొద్దిగా రోడ్లు, వాటర్, ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయమని ఆ పని మీదే ఉన్నాం. అది అవ్వగానే వాళ్ళందరూ కూడా వచ్చి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదే ఒక ఉదాహరణ. అంటే బేసిక్గా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు విషయాలు కావచ్చు, లేకపోతే కొంత ల్యాండ్ పోలింగ్ వ్యవహారాలు కావచ్చు, రైతులకి గతంలో మీరు లాటరీ సిస్టమ్ వేసి లాటరీ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఇచ్చిన భూములకి తిరిగి మీరు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు ప్రతి రైతు ఇంటికి మీరే వెళ్తున్నారు. ఏంటి రీజను? దానివల్ల అంటే కొంత బ్యాక్ ఎండ్లో ఉన్న రైతుల్ని మళ్ళీ ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది? 2014 నుంచి 19 దాకా 50 రోజులు మార్నింగ్ 6 to night 12 రైతుల మధ్య ఉండానండి. ఎవరు ఏ ఇంటికి పిలిస్తే ఆ ఇంటికే పోయాను, ఇచ్చారు. అయితే లాస్ట్ 5 yearsలో ఈ ప్రభుత్వం ఆ బ్యాలెన్స్ 3,500 ఎకరాలు ఉంటే దాన్ని వదిలేసింది. అయితే రైతులకు అనేకమైన అపోహలు ఉన్నాయి, అంటే రకరకాల డౌట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము ల్యాండ్ ఇస్తే మాకు ప్లాట్ ఎక్కడిస్తారు? ఆ రోజు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, వాళ్ళు అడిగారు మేము ల్యాండ్ ఇచ్చిన మా గ్రామంలోనే ఇవ్వమని. ఇప్పుడు ఏ గ్రామాల్లో ల్యాండ్ ఇస్తున్నారో ఆ గ్రామాల్లోనే ల్యాండ్ ఇస్తాం, తిరిగి ప్లాట్లు ఇస్తామని వాళ్ళకి చెప్పడం. అంతేకాకుండా ఏంటంటే మెజారిటీ ల్యాండ్ ఇవ్వటం అయిపోయింది, ప్లాట్స్ మిగిలిండేది కొద్దిగానే కాబట్టి ఎవరు ముందు వస్తే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని జీవో కూడా ఇచ్చాము. అందువల్ల ఆ దిశలో పోతూ వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేయటం. వాళ్ళు ఏమడుతున్నారు, సార్ మా దగ్గర తీసుకుంటున్నారు, ఎప్పుడు మాకు ప్లాట్ అలాట్ చేస్తారు, అట్నే యాన్యుటీ ఎప్పుడు ఇస్తారు, ఎన్ని సంవత్సరాలు ఇస్తారు,
అంటే ఫస్ట్ తీసుకునే వాళ్ళకి ఇంకొక 5 ఏళ్ళకి ఆపేస్తే మాకు కూడా ఆపేస్తారా? ఇట్లా అనేక డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళంతా రైతులు కాబట్టి, రైతులు కష్టపడి సంపాదించుకున్న తాతలు ముత్తాతలు ఇచ్చిన ల్యాండ్స్ అవి, కొందరు కష్టపడి కొన్నవి. ప్రతి రైతుకి అది ఉంటుంది ఆ ఫీల్. అందువల్ల వాళ్ళు యాక్చువల్గా అనేకమైన డౌట్లు ఉన్నాయి. మంత్రిగా నా బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇళ్ళకి పోయి వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు 2 సార్లు పోయానండి. నాకు 10 ఎకరాలు ఒక 7.5 ఎకరాలు ఇచ్చారు. నిన్నొక్కరోజు 19 ఎకరాలు ఇచ్చారు. 3 విలేజ్లలో ఆఫర్ చేశారు, రండి సార్. ఇట్లా వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తే వాళ్ళు ముందుకు వస్తారనే ఉద్దేశంతో నేనే పోతున్నా. కానీ మీరు వెళ్ళడం వల్ల ఇప్పుడున్న రైతులకి ఎవరైతే డిమాండ్ చేశారో ఆ రైతులు వాళ్ళు కోరుకున్న ల్యాండ్స్ అయితే ఇవ్వడానికి మీరు మొగ్గు చూపుతున్నారు. కానీ గతంలో అది జరగలేదు కదా అనేది కొంతమంది రైతుల అంటే గతంలో 34,000 ఎకరాల్లో అన్ని విలేజ్ల్లో యాక్చువల్గా ప్లాట్లు వేసామండి. అంటే దాదాపు అందరు అయిపోయారు. ఇంకుండేది వెరీ ఫ్యూ ఉండేవి కూడా కొద్దిగానే. అంటే ఛాయిస్ లేదు, అంటే తీసుకోవడానికి ఎక్కువ ఛాయిస్ లేదు. అప్పుడంటే ఒక ఛాయిస్ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్లో 1000 మంది రైతులు ఉంటే 1000 మంది 900 మంది ల్యాండ్ ఇచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ ఇవ్వాలనేది ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే అందరూ ఒకేసారి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ తెల్లవారు 6 నుంచి రాత్రి 12 దాకా ఇచ్చారు. ఒక విలేజ్లో ఒక 100 మంది ఒకే రోజు ఇస్తే మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళు కొట్టుకుంటారు. అందుకని ఇప్పుడు లాటరీ సిస్టమ్ ఇచ్చాం. ఇప్పుడు మిగిలిపోయింది కొద్దిగానే. అక్కడ 10 ఎకరాలు, ఇంకో దగ్గర 15 ఎకరాలు, ఇంకో దగ్గర 20 ఎకరాలు, కొద్దిగా మిగిలిపోయారు. ఉండే ల్యాండ్ కూడా కొద్ది కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అని ఆ విధంగా జీవో మార్చడం జరిగింది. దాంట్లో తప్పేం లేదు. సార్ 24 గంటలు మీ దగ్గర మీ బ్యాక్ ఎండ్లో మీ టీంకు మీకు ఒక పేరు పెట్టారు. వర్క్ డెవిల్ అని అంటున్నారు, వర్కాలిక్ అంటున్నారు, మరోవైపు పని రాక్షసుడు అంటున్నారు. నిజంగా మరి 24 గంటలు ఒత్తిడిలో పనిచేస్తున్నారా, లేదు మీ యాటిట్యూడ్ ఆ విధంగా ఉందా? అంటే నేను అసలు ఒత్తిడికే ఫీల్ కానండి. ఎంత పెద్ద సమస్య అయినా ఒత్తిడికి ఫీల్ అయ్యేది ఉండదు. ఎందుకంటే మొదటి నుంచి ఇన్స్టిట్యూషన్స్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా 1979 నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను. 2014 రిజైన్ చేశాను. అప్పుడు దాకా కూడా ఇన్స్టిట్యూషన్లో కూడా ఎప్పుడు ఒత్తిడికి ఫీల్ అయ్యే కాదు. ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది నా ప్రిన్సిపల్. ఎటువంటి సమస్య వచ్చినా దాంతో నలుగురితో డిస్కస్ చేసి ఆ కన్సర్న్ నాలెడ్జ్ ఉండే వాళ్ళతో డిస్కస్ చేస్తే సొల్యూషన్ వస్తుందని. ఈరోజు కూడా నేను యాక్చువల్గా ఎంత పని చేశాను మీరు మనం చూశారు. ఫ్లడ్స్లో 24 గంటలు చేశారుగా తిరిగాను. ఎందుకు తిరిగానంటే ఒక్కొక్కరింటో 2 అంగుళాలు 3 అంగుళాలు 4 బురద పేరుకపోయింది. మనమే అక్కడ ఉంటే ఏంది నేను ఫీల్ అయింది ఏంటంటే ఎందుకంటే నేను వచ్చింది కూడా ఒక పూరి గుడిసె నుంచి వచ్చినండి. అరుణాధపురంలో తాటాకుల షెడ్లో నుంచి ఎంఎస్సీ చదివి తాటాకు షెడ్లోనే ట్యూషన్లు చెప్పి అక్కడి నుంచి రేకులు కట్టుకొని అక్కడి నుంచి బిల్డింగ్ కట్టుకొని స్టేజ్కి వచ్చా. కాబట్టి ఆ పేదవాడి యొక్క బాధ నాకు తెలుసు. అందుకనే మన ఫ్లడ్స్ అప్పుడు నీళ్ళల్లో ఆ యొక్క 2 అంగుళాలు 3 అంగుళాలు 4 బుడద చూశాను. వాళ్ళ ఇంట్లో సామాన్లని చూశాను. వాళ్ళ బాధ అన్నీ కొట్టుకోబాటు, ఆ ఫ్రిడ్జ్లు కావచ్చు, ఆ ఉన్న దుప్పట్లు వాళ్ళకు ఉండేది అంతంత మాత్రం దుప్పట్లు, అంతంత మాత్రం దూది పరుగులు, అవన్నీ చూసే నేను యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి చాలా సహాయమైన దాంతో ఒక బాధ్యతగా చేశా. ఎక్కడ టెన్షన్ ఫీల్ కాదు. కానీ మీ టీం కొంత సఫర్ అవుతుందా దానివల్ల? నేను టీమ్స్కి యాక్చువల్గా డ్యూటీస్ వేసుకున్నానండి. యాక్చువల్గా అంటే ఒకటి క్రైసిస్లో అందరూ కష్టపడాలి. క్రైసిస్లో మాత్రం రిలాక్స్ అవ్వటానికి నేను యాక్సెప్ట్ చేయను, ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయను. ఒకటే అంటాను, మీరు క్రైసిస్ 10 రోజులు ఇది డిజాస్టర్, ఒక రోజు పోయినా ఒక గంట పోయినా వాడి సఫరింగ్ ఎక్కువ, క్లియర్ చేయండి, తర్వాత యూ టేక్ హాలిడే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 ఓఎస్డీలు ఉన్నారు. ఇది అవుతానే యాక్చువల్గా అయిపోతానే ఒక ఓఎస్డీకి ఇచ్చాను బ్రేక్. ఆయన 4 రోజులు పోయేసి వచ్చాడు. ఇవాళ వచ్చాడు. 2 రోజులకి బ్రేక్ సరిపోద్దా సార్? 4 రోజులు తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఇంకో ఓఎస్డీకి 4 రోజులు ఇస్తున్నాను. కాబట్టి అందుకనే యాక్చువల్గా నేను వర్క్ డివిజన్ చేశానండి. నా దగ్గర ఉండే వాళ్ళకు కూడా వర్క్ డివైడ్ చేసి ఆ డివిజన్ ప్రకారం చేయమని. అంటే 2014కి చేసిన ఆ మంత్రి ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న మీ ఎక్స్పీరియన్స్లో కొంత తేడా ఉంది అనేది. ఎందుకంటే గతంలో మీరు రాత్రి 12-1 గంటకు కూడా అఫీషియల్స్ అందరినీ పిలిచేవాళ్ళు, వాళ్ళందరినీ నానా తిప్పలు పరుగులు పెట్టించేవాళ్ళు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కొంత తగ్గింది అంటే నిజమే అంటారా? అంటే యాక్చువల్గా 2014-19 దాకా నేను కొత్త అండి. అంటే నిజం చెప్పాలంటే నేను ఎక్కడ సర్పంచ్గా చేయలేదు, కార్పొరేట్గా చేయలేదు, తర్వాత జడ్పీటీసీ కానీ ఎంపీటీసీగా చేయలే, ఎమ్మెల్యేగా చేయలే, డైరెక్ట్గా కార్పొరేట్ నుంచి వచ్చాను.
అందువల్ల నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం యాక్చువల్గా మొదటి 2 సంవత్సరాలు అయితే అధికారులతో కూర్చొని వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసి నేను స్టడీ చేసి ప్రతిదీ డీటెయిల్, ఎందుకంటే నేను నా డిపార్ట్మెంట్లో ఏదున్నా బాటం దాకా నేను చదవాల్సిందే, బాటం దాకా నాకు వాళ్ళు చెప్పాల్సిందే. నేను ఇంటర్నెట్లో పోతుంటాను, ఇంటర్నెట్ డేటా కలెక్ట్ చేస్తాను, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు పోయాను, ఇతర దేశాలకు పోయాను, అక్కడ ఆ ఇతర దేశాలు ఎలా ఉందో ఇతర రాష్ట్రాలు ఎలా ఉందో కూడా స్టడీ చేశాను. అందువల్ల నాకు కొంత టైం పట్టింది. ఇప్పుడైతే ఆ నాలెడ్జ్ అంతా ఉంది కాబట్టి అధికారులతో కూర్చున్నప్పుడు నేనే కొంత చెప్పగలుగుతున్నా. అందువల్ల అంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అధికారులు లేకుండా ఉంది. అంటే మీరు కొన్ని వేల మంది విద్యార్థులకి పాఠాలు చెప్పిన అనుభవం ఇక్కడ కూడా పనికొస్తుందని అనుకోవచ్చా? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ఆ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ కావచ్చు, ఆ అవేర్నెస్ కావచ్చు, ఆ క్యాచింగ్, అంటే ఒక పాయింట్ ఒక విషయం చెప్పినప్పుడు ఇమీడియట్గా క్యాచ్ చేయటం, వాళ్ళతో డిస్కస్ చేయడం. అందుకనే నా దగ్గర యాక్చువల్గా సెక్రటరీస్ కానీ లేదా డైరెక్టర్లు కానీ రివ్యూ అంటే నేను ఇంట్లో యాక్చువల్గా ప్రిపేర్ ఇచ్చేవాడిని విషయం చెప్తున్నాను. అందువల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, హ్యాపీగా నాతో ఇంటరాక్షన్ అయ్యేవాళ్ళు. నా దగ్గర ఏదైనా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునేవాళ్ళు, షేర్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి నేను షేర్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా గతంలో 5 సంవత్సరాల్లో నా దగ్గర అధికారులు అందరూ కష్టపడి పనిచేశారు, నేను పనిచేశాను. అందువల్లనే మా డిపార్ట్మెంట్ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, సిఆర్డీ కమిషనర్ కావచ్చు, అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా 2014-19 కంటే కూడా ఈసారి ఫలితాలు ఇంకా బాగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. సార్, మీ ప్రత్యర్థులు ఇంకొక మాట అంటారు మీ మీద, తిరిగి అమరావతిలో మరోసారి గ్రాఫిక్స్ చూపించడానికి నారాయణ గారు సిద్ధమవుతున్నారు. ఈసారి చాలా వినూత్న ఏఐ టెక్నాలజీ గ్రాఫిక్స్ చూడబోతున్నారు. అంతకుముందు గ్రాఫిక్స్ మాత్రమే చూపించారు, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వాడబోతున్నారు. నిజమేనా అది? అందుకనే వాళ్ళు అలా మాట్లాడతారని లాస్ట్ 3 నెలల నుంచి నేను పెద్ద స్టేట్మెంట్ ఇవ్వలేదండి అమరావతి రాజధాని గురించి. ఎందుకంటే చేతి చూపిస్తారు దాంతో. డిసెంబర్ నెలాఖరాకి వర్క్స్ అన్నీ టేకప్ అవుతాయి. వాళ్ళని రేపు జూన్కు చూడమనండి. జూన్కి గ్రాఫిక్స్ రీల్స్ అనేది ఊరికినే వైసీపీ నాయకులు మాట్లాడటం గ్రాఫిక్స్ కాదు. ఈ అమరావతి రాజధాని అనేది ఇంత ఫాస్ట్గా చేసినట్టు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయాల. నయా రాయ్పూర్ తీసుకోండి, చండీగఢ్ తీసుకోండి, లేదా ఏదైనా తీసుకోండి, ఒక్కొక్కటి 20 సంవత్సరాలు డెవలప్ చేశారు, ఇంతవరకు పూర్తి కాల. అలాంటిది అమరావతి రాజధానికి 48,000 కోట్ల టెండర్స్ ఇచ్చాం. అయితే దాని డిజైన్స్ ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న టాప్ 5 ఒకటి చేయాలంటే దాని డిజైన్ కోసంగా ఎక్కువ టైం స్పెండ్ చేసాం, స్టడీ చేసాం. ఎప్పుడు కూడా మీరు అమెరికా, చైనా, జపాన్ లాంటి కంట్రీస్ తీసుకోండి, వాళ్ళు స్టడీ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. బాగా స్టడీ చేసి డిస్కస్ చేసి ఒక్కసారి ఎగ్జిక్యూషన్ మొదలుపెట్టిన తర్వాత ఫాస్ట్గా చేస్తారు. అలాంటి సిస్టమ్ని మేము ఇంప్లిమెంట్ చేసాం. స్టడీ చేయడానికి ఎక్కువ టైం అయింది. మొన్న 5 సంవత్సరాలు కానీ ఉంటే అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5లో ఒకటి అయింది. అయితే అదంతా అయిపోయింది, స్టడీ మొత్తం అయిపోయింది. అందుకనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. 2014-19 దాకా ఏ డిజైన్లు అయితే ఉన్నాయో దాన్నే తూచా తప్పకుండా యాసిస్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ స్టడీ పీరియడ్ అవసరం లేదు కాబట్టి నేను ఒక్కటే వైసీపీ నాయకులు చెప్పేది, మీరు ఎలాగా అంటుండండి గ్రాఫిక్స్ అని. జూన్ చాలు, జూన్కి చూడండి. రేపు డిసెంబర్ నెలలో వర్క్ చాలా బిగ్ స్టేట్మెంట్ యు ఆర్ గివింగ్. ఖచ్చితంగా రేపు జూన్కి చూడండి. రేపు డిసెంబర్కి వర్క్ స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ అంటే 6 నెలల్లో, 6 నెలల్లో ఎలా వర్క్ జరుగుతుంటాయో చూడండి. 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా అమరావతి రాజధాని ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తారు. సో దాంట్లో ఆ రోజు వైసీపీ వాళ్ళని పిలిచి మీరే చూపిస్తారు, వాళ్ళందరికీ ఖచ్చితంగా మీరే చూపిస్తారు. టీవీలో మీరే చెప్తారు. సార్, ఇంత ఇష్యూ ఇంత గట్టిగా జరిగినప్పుడు కానీ 2019లో మీకు ఒక బ్యాడ్ పీరియడ్ అనుకోవాలి. వాస్తవంగా మీ మీద విపరీతమైన కేసులు పెట్టారు. చివరికి మిమ్మల్ని నడి రోడ్డు మీద తీసుకెళ్ళి కారులో బలవంతంగా కూర్చోబెట్టుకుని ఎక్కడో హైదరాబాద్ నుంచి ఎక్కడో చిత్తూరు డ్యాముల ద్వారా తిప్పి చిత్తూరు వరకు తీసుకెళ్లారు అరెస్ట్ చేసి. నిజంగా ఆ రోజు ఏమనిపించింది? ఎందుకు ఈ రాజకీయాలు, నాకున్న బిజినెస్కి, నాకున్న వ్యవహారాలకి నేను ఎందుకు ఇక్కడ వచ్చి ఇరుక్కోవాలని ఒక ఫీలింగ్ ఏమైనా అనిపించిందా సార్? నాకేమీ ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా అంటే ఒక పాలిష్డ్ రాజకీయాలు అయితే వేరండి. మన దగ్గర జగన్మోహన్ రెడ్డి పరిపాలన అరాచక పరిపాలన. అందువల్ల మేము మెంటల్గానే ప్రిపేర్ అయ్యాం, ఎవరిని ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే నన్ను అరెస్ట్ చేయడానికి దాదాపు ఒక 10 సార్లు ప్రయత్నించారు. అయితే ఒకసారి హైదరాబాద్లో పట్టుకొచ్చారు. అయినా న్యాయస్థానం మీద నమ్మకం, న్యాయస్థానం. అయితే నేను చీమంతు కూడా ఫీల్ కాల.
నేను ఎందుకంటే కూల్గానే ఉన్నాను, ఎందుకంటే న్యాయస్థానాల మీద నమ్మకం ఉండే, నేనే తప్పు చేయలా. ఎందుకంటే నేను సంపాదన కోసం ఈ ఫీల్డ్కి రాలా. సంపాదన అయితే చక్కగా అక్కడే చైర్మన్ అక్కడే చేసుకుంటాం. వచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక పీక్ పోయాం. సరే, ఈ ఫీల్డ్ అయితే ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ ఫీల్డ్కి వచ్చాం. కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. ఎందుకంటే అరాచక పాలన చేసే వ్యక్తికి ఎప్పుడూ అదే ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను స్ట్రెస్ ఏం ఫీల్ కాలేదండి, అసలు ఆలోచన కూడా రాలేదు నాకు ఎప్పుడు. ఫ్యామిలీ ఎలా ఫీల్ అంటే సార్ ఆ క్షణం కొంత వరి ఉంటారు కదా పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ? కొద్దిగా యాక్చువల్గా వాళ్ళు ఫీల్ అయినా నా సబార్నెస్, నా మెంటాలిటీ వాళ్ళకి తెలుసు యాక్చువల్గా. ఎందుకంటే ఒకరోజు ఒక పార్టీ, ఒకరోజు ఒక పార్టీ, ఒకరోజు ఒక పార్టీ మెంటాలిటీ కాదు. 93 నుంచి చంద్రబాబు నాయుడుతో ఉన్నాను, అలాగనే ఉంటాననేదంతా వాళ్ళకి తెలుసు. అందువల్ల వాళ్ళు కూడా సరే కష్టాలు వస్తుంటాయిలే పోతుంటాయి అనే యాంగిల్ వాళ్ళు కూడా పాజిటివ్గానే. ఏం సార్ మీ ఇద్దరి మధ్య అంటే 93 నుంచి ఇప్పుడు దాకా ఒక బాండింగ్ మీ ఇద్దరి మధ్య ఉంది అని చాలామంది చూసిన నేతలు కావచ్చు, లేకపోతే సీనియర్స్ నేతలు కూడా చాలామంది, అంటే చంద్రబాబు గారు మీతో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, మీతో మాట్లాడే వ్యవహారం కావచ్చు, వీటన్నిటిని దగ్గరగా చూసిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు. 93 నుంచి మామూలుగా అసోసియేషన్ అండి. 98లో యాక్చువల్గా లోకేష్కి యాక్చువల్గా ఎడ్యుకేషన్ కోసం తనకి కాస్త స్పెషల్గా చేయాలా, మంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలి, నాలెడ్జ్ మార్కులు కాదు, ఒక మంచి నాలెడ్జ్ బ్యాంక్ తయారు కావాలని నన్ను అడగటం. ఆ రోజు నేను యాక్చువల్గా అసోసియేట్ అయ్యి లోకేష్కి కాస్త నాలెడ్జ్ మా టీచర్ల దగ్గర వాళ్ళ దగ్గర చేయించడంతో యాక్చువల్గా ఆ రోజు అంటే లోకేష్ బాగా డెవలప్ అయ్యాడు, చాలా బాగా డెవలప్ అయ్యాడు, మంచి నాలెడ్జ్ గెయిన్ చేశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, నీ ఒకటి ఎడ్యుకేషనిస్ట్ ముందుకు రావాలా, ఎవరంటే వాళ్ళు కాదు, నువ్వు బాగా చేస్తున్నా ఆయన ఎంకరేజ్ చేయడం అంతే. ఆ భుజం తట్టారంటారు కదా, భుజం తట్టకపోయినా ఆ ఎంకరేజ్మెంట్తో యాక్చువల్గా ఏంటంటే అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి రావాలా, సారాయి కాంట్రాక్టర్లు లిక్కర్ కాంట్రాక్ట్ కాదన్నాడు ఒక్క పదం, ఒక్క సెంటెన్స్ వాడింది. ఏంటంటే నువ్వెందుకు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పోలేదు, నీ ఓటాడు కదా పోవచ్చింది, అందువల్ల అని ఆయన చెప్పడం. దాంతో నేను అప్లై చేశాను. అంటే ఆ రోజు మా టర్నోవర్ 10 కోట్లు, 10 కోట్లతో మెడికల్ కాలేజ్ పెట్టే ఛాన్స్ కాదు. ఆయన ఒక మాట అన్నాడు, నీటి బోటి ఎడ్యుకేషన్ ఇచ్చి రాష్ట్రంలో రావాలి, మెడికల్ ఇంజనీరింగ్ కూడా చేయాలన్నారు. దాంతో అప్లై చేశాను. ఆ రోజు మారుతి జస్టిస్ కమిటీ వేశారు, ఇది సిట్టింగ్ జడ్జి వాళ్ళు యాక్చువల్గా నాకే రికమెండ్ చేశారు. యాక్చువల్గా అంటే చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి, ఇది నేను ఇవ్వటం లేదు, మెరిట్లో నీకు వచ్చింది, కమిటీ రికమెండ్ చేసింది, నువ్వు బాగా చేయి, ఈ రాష్ట్రంలో నెంబర్ 1గా ఈ దేశంలో నెంబర్ 1గా చేయమన్నాడు. అటువంటి ఎంకరేజ్ ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత, అంటే జనరల్గా ఏంటంటే నాకేమి ఇస్తామంటారు, ఆయన ఏం ఆశించాల, అంతేకాకుండా ఎంకరేజ్ చేశాడు. ఆ ఎంకరేజ్ ఏంటంటే నేను ఆయనతో అసోసియేషన్ నేను, అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు వరకుండా ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉంటాను, నేను మారేది లేదు, మా పిల్లలు కూడా మారరు. కానీ ఒక సీరియస్ అలిగేషన్ సార్, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన వ్యవహారంలో మీరు ఈ విషయం ఓపెన్గా చెప్పాలి సార్. విషయంలో మీరు అక్కడ ఉన్న మీకు కానీ మీ బంధువులకున్న ల్యాండ్లు ధరలు పెంచడాని కోసమే ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తాన్ని అలైన్మెంట్ అంతా కూడా చేంజ్ చేశారు. నిజంగా మీకు అక్కడ భూములు ఉన్నాయా? ఉంటే ఎంత భూములు ఉన్నాయి? ఆ దిశగా ఏమన్నా మీకు ఆ రోజు ఆ క్షణమన్నా అనిపించిందా మార్చాలి అని? నేను 2001లో అమరావతి రాజధాని 2014 2001లో విజయవాడలో ఒక సైట్ కొన్నారండి మా మిస్సెస్ పేరుతో 40 సెంట్లు. ఆ 40 సెంట్లు రాజధానిలో పోయింది, నాకే తెలీదు. నేను నిజంగా చేసుకోవాలంటే దాన్ని ఒక 20 అడుగులు పక్కన జరుపుకుంటే దాని వాల్యూ డబుల్ అయ్యేది. యాజ్ టీజ్గా దాని వాల్యూ 7 కోట్ల రిజిస్ట్రేషన్లో అప్పట్లో. ఇప్పుడు మనం ఎందుకంటే అసలు నాకు ఆ విషయం తెలీదు. మా వాళ్ళు ఏంటంటే మా విజయభాస్కర్ జిఎం గారు ఆయన వచ్చి, సార్ అది కట్టుకుంటాం సార్ అని మా మిస్సెస్ని అడిగితే, మా మిస్ అన్నది అది వాళ్ళు కట్టుకుంటారు, స్కూల్కి కడతారంటే కట్టుకోమనండి అన్న. వాళ్ళు అప్లై చేశారు సిఆర్డీకి, అక్కడి నుంచి లెటర్ వచ్చింది, మీ ల్యాండ్ వచ్చి రింగ్ రోడ్లో పోయిందని. అసలు అప్పుడు దాకా మాకే తెలియదు, అంత నిష్పక్షపాతంగా చేశాను ఆ రింగ్ రోడ్డుని. అంతేకాదండి, ప్రజలకు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళు 3 డిజైన్లు ఇచ్చారు. 3 డిజైన్లో ఒక డిజైన్లో 170 ఇళ్ళు పోతున్నాయి, ఒక డిజైన్లో 240, ఒక డిజైన్లో 500. ఏదైతే తక్కువ ఇళ్ళు పోతున్నాయో ఆ 170 ఇళ్ళు ఉండేదాన్ని సెలెక్ట్ చేసాం. ఈరోజు మీకు చెప్తున్నాను, రింగ్ రోడ్ చేసినప్పుడు ఉన్న ఇళ్ళు పోయాయి అయితే ఉన్నాయో తక్కువ ఇళ్ళు పోయేదాన్ని సెలెక్ట్ చేసాం. ఆ విషయం చెప్పలే వాళ్ళు, వైసీపీ వాళ్ళు చెప్పలా. ఎంతసేపటికి 2 సెలెక్ట్ చేశారనే కానీ
తక్కువ ఇల్లు పోయే ఎప్పుడు కూడా ఏంటంటే ఒకరు వేస్తే తక్కువ ఇల్లు పోయేట్టుగా ఉండాలి. ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు డెమాలిష్ చేస్తున్నాం, మనం ఏదో కాంపెన్సేషన్ ఇస్తున్నాం, వాళ్ళు సాటిస్ఫై కారు. అందుకని తక్కువ ఇల్లు ఉండే పోయేదాన్ని సెలెక్ట్ చేశాను, కానీ ఇంకేమీ చేయలేదు. ఆ రోజు అథారిటీ కూడా లీస్ట్ హౌసెస్ సెలెక్ట్ చేయమన్నారు, దాన్ని సెలెక్ట్ చేసాం. దాన్ని రకరకాలుగా అంటకట్టారు, వాళ్ళకుండా ఏళ్ళకుండా స్థలాలని. ఇదంతా పచ్చి అబద్ధాలు. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ అంత దౌర్భాగ్యం పార్టీ ఎక్కడ ఉండదు. సో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే కేసులు, తర్వాత అరెస్టులు ఎన్ని జరుగుతున్నప్పుడు, అందులో ఇంకొక సీరియస్ అలిగేషన్ ఏంటంటే మీ మీద ఆ రోజు అరెస్ట్ చేయడానికి కూడా మీ కాలేజీల నుంచే విద్యార్థులు చదువుకుంటున్న పరీక్షలు రాస్తున్న పేపర్లు లీకేజ్ అవుతున్నాయని. నిజంగా నారాయణలో అటువంటి కాలేజీల్లో మీరు విద్యార్థులకి స్టేట్ ర్యాంకులు తీసుకురావడానికి ఈ పేపర్ లీకేజ్ లాంటిది ఖచ్చితంగా చేస్తారా? అంటే 79 నుంచి నేను 2014 దాకా ఉంటే, 79 నుంచి ఫీల్డ్ 2014 అంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా ఒక చిన్న అలిగేషన్ నారాయణ లీకేజ్ లేదు. కంబైన్డ్ స్టేట్లో చిన్న లీకేజ్ కూడా లేదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ ముందు ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ కాంపిటేటివ్ కానీ 2 రోజుల ముందు ఇండియా మొత్తం నేను కాన్ఫరెన్స్ పెడతా. ఒకటే చెప్తాను, ఎవరన్నా ఎక్కడన్నా మాల్ ప్రాక్టీస్లో కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయితే నేనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పట్టిస్తానని. మొన్న లీకేజ్ అని అలా బాండ్ వేసిన ఆ పీరియడ్లో కూడా నేను ఇండియా అంతా కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా. నేను చైర్మన్గా ఉన్నప్పుడు చిన్న అలిగేషన్ లేదు. ఇప్పుడు కూడా ఎక్కడన్నా చిన్న అలిగేషన్ వస్తే మిమ్మల్నే పట్టిస్తానన్నా, అది నన్నే పట్టుకోపోయారు. అంటే అంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత వేల మంది విద్యార్థులు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడో అమెరికాలో, ఇతర దేశాల్లో పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, ఇటువంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు కొంత ఎఫెక్ట్ కనపడుతుంది కదా సార్, ఆ పిల్లల్లో కావచ్చు, వాళ్ళ పేరెంట్స్లో కావచ్చు, కొంత ఇష్యూస్లో అండి. యాక్చువల్గా నారాయణ ఇన్స్టిట్యూషన్ చాలా స్ట్రిక్ట్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే అల్టిమేట్గా పేరెంట్ కోరుకునేది కాపీలు కొట్టే ఎగ్జామ్స్ కాదు, వాళ్ళ నాలెడ్జ్ కావాలనుకుంటారు. నేను అందుకనే మొదటి నుంచి పిల్లలకి నాలెడ్జ్ ఇవ్వండి, రియల్ మార్క్స్ కావాలా, రియల్గా ఉండాలని నా పాలసీ. అది మా పాలసీ. నేను ఉన్నప్పుడు ఆ పాలసీని మా పిల్లలు నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, 1979 నుంచి 2014 దా ఒక చిన్న అలిగేషన్ నారాయణ గ్రూప్ మీద లేనిది. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ రాగానే అలిగేషన్స్ ఏంది? అది కేవలం ఒక కక్ష సాధింపుతో చేసింది. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నన్ను దూరం చేయాలని చేశారు. ఎటువంటి పరిస్థితులు ఏం చేయలేరు. నేను ఒకటే చెప్పా, అంటే నేను టెన్షన్ ఫీల్ అవుతున్నానని అందరూ అనుకుంటే నేనేం ఫీల్ కాను. ఏమవుతుంది, నేను వచ్చితే ఒక బస్ కండక్టర్, చిన్న స్థాయి నుంచి వచ్చా. మా నాన్నగారు ఒక ప్రైవేట్ బస్ కండక్టర్, నేను వచ్చి పూరి గుడిసెలో నుండి వచ్చా. ఈరోజు ఒక స్టేజ్కి పోయా, సొసైటీలో గుడ్ విల్ ఉంది. ఏమవుతుంది, ఏం కాదు. ఈరోజు నన్ను స్టేషన్లో పెట్టినా వాళ్ళు న్యాయస్థానాలు న్యాయం చేసినాయి, రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే లక్షల మంది యాక్చువల్గా నారాయణ గ్రూప్లో చదివారు, వాళ్ళందరూ మాకు మెసేజ్లు పంపించారు, ఇదేంటి సార్, ఇదేం అన్యాయం అని. కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసేది అరాచకాలని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకనే వాళ్ళకి 11 సీట్లతో ఈ రాష్ట్రంలో ప్రజలు బుద్ధి చెప్పారు. సార్, బుడమేరు సంఘటనలు, ఇటీవల జరిగిన బుడమేరు సంఘటన, యాక్చువల్గా దీంట్లో ప్రభుత్వం విఫలమైంది అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అసలు ప్రభుత్వం విఫలం ఏం లేదండి. బుడమేరుకి యాక్చువల్గా గత ప్రభుత్వం ఉన్నప్పుడు, తెలుగుదేశం ఉన్నప్పుడు మరామతులకి దానికి యాక్చువల్గా డైవర్షన్ కొంత ఫండ్, కొంత టెండర్లు ఇచ్చారు. అసలు వైఎస్ఆర్సీపీలో తయారు చేస్తుంటే మనకు జరిగినది కాదు. మేము వచ్చేంత 3 నెలలే కదా, 3 నెలలు ఏం చేయలేం కదా. అయితే ఒకటి బుడమేరుకి ఏంటంటే 30,000 నుంచి 40,000 క్యూసెక్లు వచ్చింది. దాని కెపాసిటీ 14,500. అంటే దాని కెపాసిటీ కంటే డబుల్ ఒక్కసారి వచ్చింది. రెండోది, ఈ యొక్క కృష్ణానది ఫస్ట్ టైం 11.43 లక్షల క్యూసెక్లు వాటర్ ఇన్ఫ్లో వచ్చింది. దీంతో యాక్చువల్గా ఏంటంటే సమస్య వచ్చింది. అది 3 గంటలు తెగిపోయినాయి కెపాసిటీ లేక. అది విజయవాడ సిటీ మీద పడ్డది. కానీ ఆ రోజు మీరు సింగనగర్లో ఉన్నారు. యాక్చువల్గా మీరు విజయవాడ ఎంపీ, మీరందరూ సింగనగర్లో కొంత అప్రమత్తం చేయడానికి వెళ్ళారు. మీ కళ్ళ ముందే అక్కడ వాగు పెరుగుతూ వచ్చింది, కానీ ఏమీ చేయలేకుండా వెనక్కి వచ్చేసారు అనే ఒక అపవాదు స్థానికులు మాట్లాడుతున్న పరిస్థితి. అట్లీస్ట్ మమ్మల్ని అప్రమత్తం చేయలేకపోయారు ప్రభుత్వం అని. 8 గంటలప్పుడు యాక్చువల్గా నేను ఎంపీ మేమంతా నీళ్ళల్లో నడిచిపోయామండి, 1/2 కిలోమీటరు. అప్పుడు నీళ్ళు ఇక్కడ దాకే ఉన్నాయి. సరే వర్షం అయ్యి వస్తుంది కాబట్టి జనరల్గా ఉంటాయని పోయాం. మేము మళ్ళీ తిరిగి అంతా తిరిగేసి 9 o'clock కాడికి వస్తే 3 అడుగులు వచ్చేసినాయి. అంటే 1 గంటలో 2 అడుగులు పెరిగిపోయినాయి.
వెంటనే సీఎం గారికి ఫోన్ చేయటం, సీఎం గారు వెంటనే నేరుగా వచ్చేసారు. హెలికాప్టర్ సర్వే చేయమంటే హెలికాప్టర్ కాదు, నేను డైరెక్ట్గా వస్తాను, హెలికాప్టర్ కూడా టేక్ ఆఫ్ కాదు, క్లైమేట్ కంప్లీట్. కానీ సీఎం గారు రావటం, అక్కడికక్కడ అనౌన్స్ చేసాం. అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్కి పోయి కలెక్టరేట్ నుండి మానిటరింగ్ చేస్తాను. వెంటనే అధికారులని, మినిస్టర్లని అందరినీ రప్పించిన, ఎమ్మెల్యేని అందరికీ వర్క్ అలాట్ చేసేసి, అలా చేయబట్టే ప్రాణ నష్టం పెద్ద జరగల. లేకుంటే వేల మంది చనిపోవాల్సింది. సీఎం కానీ అంత యాక్టివ్గా ఆగకుండా ఉంటే, ఇమీడియట్గా చేయకుండా ఉంటే, అప్పటికప్పుడు యాక్చువల్గా అమిత్ షా గారితో, హోమ్ మినిస్టర్తో మాట్లాడటం, చండీగఢ్ నుంచి బోట్లు తెప్పించారు ఫ్లైట్లో. ఎవరు చేస్తారండి? అంత యాక్టివ్గా సీఎం గారు చేయబట్టి ప్రాణ నష్టం తగ్గి ఈరోజు 10 రోజుల్లో యాక్చువల్గా బయటపడ్డాం. ఇంకొక 3 రోజుల్లో కొద్దిగా వాటర్ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేస్తాం. కానీ ఇదే విషయంలో సిసోడియా మాట్లాడిన మాటలు కొంత కాంట్రవర్సీ అయ్యాయి. ఎందుకంటే మాకు 2 రోజులు ముందే తెలుసు, ఈ 2 లక్షల మందిని మేము ఇక్కడ నుంచి ఎవాక్యుయేషన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి వాళ్ళు అది చేయలేకపోయామని ఆయన మాట్లాడిన మాటను ఎలా చూస్తారు? అంటే అంత రెయిన్ వస్తుందని ఎవరికి తెలియదండి. తుఫాన్ ఉంది, వర్షాలు, ప్రతిసారి తుఫాన్ ఉంటుంది, తుఫాన్ హెచ్చరిక. అందులో ఈసారి ఇచ్చింది 40 నుంచి 50 కిలోమీటర్లు. ఉద్దు తుఫాన్ తీసుకుంటే 210 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చింది. 40 నుంచి 50, 60, 40 నుంచి 60 అంటే అది పెద్ద ఎఫెక్ట్ ఇవ్వదు. ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఎంత వేగంతో గాలి వస్తుంది అనేది ఫస్ట్ చూస్తారు. అయితే 40 నుంచి 60 ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసాం. అయితే ఇది పైన హెవీ రెయిన్ పట్టడం, ఒకసారి పోరింగ్ పట్టడం, నెల్లూరులో అట్నే జరిగింది ఒకసారి, అలా పైన పట్టడం ఒక్కసారి, అదేవిధంగా తెలంగాణ జిల్లాలో పట్టడం, మన జిల్లాలో కాదు, అది ఒక్కసారి హైఫ్లో 11.43 లక్షల క్యూసెక్లు ఇక్కడ రావటం, దాంట్లో వచ్చి 30 నుంచి 40 వేల క్యూసెక్లు రావడంతో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఇష్యూ అది. అంటే గతంలో మీరు హుదూద్ మీరు దగ్గరుండి సార్ట్అవుట్ చేశారు. ఇక్కడ చాలా మేజర్ రోల్ నారాయణ గారే అని చెప్తారు. సో అది కూడా మేము దగ్గరుండి చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో కంపారిజన్ చేసుకుంటే అంటే అది వన్ స్టైల్ ఆఫ్ ఒకరోజే తుఫాన్ వచ్చింది, దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ దాదాపు ఒక 15 రోజుల పాటు మీరు కంప్లీట్గా నెలలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే హుదూద్ తుఫాను 210 కిలోమీటర్లతో వేగంతో వచ్చిన వర్షం తక్కువ అండి. అక్కడ చెట్లు పడిపోయినాయి, ఇది పోల్స్ పడిపోయినాయి, కొన్ని రేకులు గీకులు దెబ్బతిన్నాయి. వాటన్నిటిని 24 అవర్స్ చెట్లు కొట్టేసాము. ఎలక్ట్రిక్ పోల్స్ అవి కూడా 4-5 రోజులు క్లియర్ చేశారు. రేకులు గీకులు ఉంటే వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చాం. అది డ్యామేజ్ తక్కువ, భయంకరమైనది అది. కానీ అక్కడ నీళ్లు లేవు. ఇక్కడ దీంట్లో వచ్చింది ఏంటంటే, అంటే ఫస్ట్ ఫ్లోర్ 10 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు నీళ్లు సిటీలోకి వచ్చినాయి. కానీ పోవటానికి అంత డ్రైన్ లేదు. అవి పోవాలన్నా ఆల్రెడీ బుడమేరు పొంగుతుంది, కృష్ణా రివర్ పొంగుతుంది. కృష్ణా రివర్లో కదిలితే మళ్ళీ రివర్స్ వస్తాయి. అందువల్ల ఆ నీళ్ళని పంపించడానికి వే లేదు. అంటే కృష్ణా రివర్ తగ్గిందాకా కృష్ణా రివర్లోకి పోలా, అదేవిధంగా బుడమేరు తగ్గిందాకా పోలా. అందువల్ల ఏంటంటే 10 రోజులు ఆ నీళ్ళు అక్కడ ఉండటం మేజర్ ప్రాబ్లం అయింది. ఎవరినైతే వెకేట్ చేయించామో పడవల్లో వాళ్ళు వేరే ఇళ్ళకి పోయారు. అందువల్ల ఇక్కడ సమస్య డిఫరెంట్. ఇటువంటిది ఇంతవరకు ఎప్పుడు రాలా. అంటే 10 రోజులు ఆల్మోస్ట్ నీళ్లు స్టాక్ అయిపోయినాయి. చివరికి లాస్ట్లో 61, 63, 64 డివిజన్, ఆ 3 డివిజన్లలో 10 రోజుల తర్వాత 16 రోజుల దాకా ఉన్నాయి. కారణం ఏంటంటే అది లో లయింగ్. ఆఖరాక 3 రోడ్లని నేను 50 దగ్గర గండు కొట్టేశాను. అవును, రోడ్లు పగలు కొట్టేశారు. రింగ్ రోడ్డు కావచ్చు, లేదంటే నున్నాబోయ్ రోడ్డు కావచ్చు, లేదంటే బైపాస్ రోడ్డు కావచ్చు. ఇంకా లాభం లేదు, నీళ్లు పోవాలంటే గండు కొట్టక తప్పదని 50 దగ్గర కొట్టేసిన 48 అవర్స్కి నీళ్ళన్నీ పోవటం జరిగింది. అలాంటి సిచ్యువేషన్. దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ హుదూద్. బుడమేరు, ఆపరేషన్ బుడమేరు అని చెప్తున్నారు. నిజంగా ఆపరేషన్ బుడమేరు చేయగలిగిన సత్తా ఏపీ గవర్నమెంట్కి ఉందా? అక్కడున్న ఆక్రమణలను తొలగించబోయే పరిస్థితి కనపడుతుంది? అంత ప్రెజర్ని తట్టుకోగలరా మీరు? ఖచ్చితంగా చేస్తామండి. ఎందుకనంటే ఒక 1000 మంది కోసం, 500 మంది కోసం లక్షల మందిని బలి చేయలేం. అందువల్ల ఆపరేషన్ బుడమేరు ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా దానికి సంబంధించిన కోఆర్డినేట్ చేసుకుని సీఎం గారు చెప్పారు. ఈ ఆపరేషన్ బుడమేరు ఒక్క విజయవాడ నగరం ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఎక్కడైతే చెరువులు కానీ, లేదా ఇరిగేషన్ కెనాల్ కానీ, మున్సిపల్ కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఆక్యుపై చేస్తుంటే అవన్నీ వైడెన్ చేయక తప్పదు. చేయకుండా ఉంటే
గతంలో నెల్లూరులో జరిగినట్టు కానీ చెన్నైలో భయంకరంగా ఇట్టే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇక్కడ జరిగింది. ఇటువంటి ఫ్యూచర్లో జరిగి లక్షల మందిని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వం ఇది కాదు. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పేదలు నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం. కానీ ఇదే వ్యవస్థలో ఇప్పుడు మున్సిపాలిటీలో ఒక వినూతమైన దీనికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో అనధికార లేఅవుట్స్ అన్నిటినీ ఫస్ట్ టైం నాకు తెలిసి ఇది అనధికార లేఅవుట్ అని బోర్డు పెడుతున్నారు. ఎంత మంచి జరుగుతుందో, కానీ ఇదే వ్యవహారంలో అధికారులు పెద్ద ఎత్తున కొంత లేఅవుట్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అదొకటి. రెండవది, అమరావతిని హైప్ చేయడానికి మాత్రమే జిల్లాలో అన్నిట్లో కూడా ఈ బోర్డులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని అని వస్తున్న విమర్శలకు ఏం సమాధానం? నిన్నే చెప్పానండి, అమరావతి పక్కన లేఅవుట్లు వేస్తున్నారు, దాంట్లో కూడా బోర్డు పెట్టమని. కాబట్టి వైసీపీ వాళ్ళు చేసి అబద్ధ ప్రచారం నమ్మొద్దు. అమరావతిలో కూడా కొన్ని దగ్గర లేఅవుట్లు వేశారు, వాటికి పర్మిషన్స్ లేవు. నిన్నే చెప్పాను అధికారులకు అక్కడ బోర్డులు పెట్టమని. కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు మాకు ఈక్వల్. చంద్రబాబు నాయుడు 2014-19 దాకా అప్పుడున్న కంబైన్డ్ జిల్లాలు 13 జిల్లాలకి యాక్చువల్గా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఏ రాష్ట్రంలో సాఫ్ట్వేరు, ఏ రాష్ట్రంలో హార్డ్వేరు, ఏ రాష్ట్రంలో ఏ కంపెనీలు పెట్టాలని దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. అదేవిధంగా పోతాం. ఈ వైసీపీ వాళ్ళు చేసే ప్రచారాలు నమ్మొద్దండి. ఎందుకంటే పాము తెలియక ప్లాట్లు కొనుక్కుంటున్నారు. అవును, చాలామంది మోసపోతారు. దానికి యాక్చువల్గా లేఅవుట్ పర్మిషన్ లేదు. బిల్డింగ్ అప్రూవ్ చేసుకుంటుంటే వాళ్ళకి అప్రూవల్ రావట్లేదు. అప్పుడు పరిగిస్తున్నారు, సార్ మాకు తెలియకని. అందుకని ఎక్కడెక్కడ లేఅవుట్లు అనాథరైజ్డ్ ఉన్నాయో వాటికి బోర్డులు పెట్టమన్నాను. ఈరోజు ప్రజలు మెజారిటీ హర్షిస్తున్నారు, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సార్ మాకు రియాలిటీ తెలిసింది. దానికి ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. ఆ వెబ్సైట్లో ఏ ప్లాట్లకి పర్మిషన్ ఉంది, ఏ ప్లాట్లకి రేరా పర్మిషన్ ఉంది, వేటికి లేదనేది యాక్చువల్గా చాలా క్లారిటీ ఇవ్వబోతున్నాం, ట్రాన్స్పరెంట్గా. అంతేకాకుండా బిల్డింగ్ అప్రూవల్ కానీ లేఅవుట్ అప్రూవల్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేయబోతున్నాం. దానికోసంగా 20 రాష్ట్రాలకి అధికారులు పంపించారు, టీమ్స్ వేసి. వాళ్ళందరూ రిపోర్ట్స్ తెచ్చారు. దాన్ని స్టడీ చేసే లోపల వరద వచ్చింది. సో దాన్ని యాక్చువల్గా నెక్స్ట్ మంత్లో దాని మీద స్టడీ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేస్తాం. బట్ అట్ ది సేమ్ టైం స్ట్రిక్ట్గా ఉంటాం. కానీ అదే విషయంలో టీఆర్డీఎస్ బాండ్లకు సంబంధించి వ్యవహారంలో మాత్రం మీరు ఎందుకు కొంత స్లో అవుతున్నారు? కొంత పొలిటికల్ గేమ్ జరుగుతోంది దీని వెనకాల. కారణం ఏంటంటే అధికారులు ఉన్నారు, దీంట్లో ఐఏఎస్లు ఉన్నారు, మరోవైపు సీనియర్ రాజకీయ నేతలు ఉన్నారు. ఈ టీఆర్ఎస్ బాండ్లని అడ్డం పెట్టి, టీడీఆర్ బాండ్లని అడ్డం పెట్టి, సో వాళ్ళని మన వైపుకి తిప్పుకునే ప్రయత్నం, పార్టీ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇది ఒక పెద్ద బూచిగా చూపిస్తోంది బాండ్ల వ్యవహారం అని. అవన్నీ అబద్ధాలండి. ఎందుకంటే కమిటీలు వేసాం, 2 కమిటీలు, ఏసీబీ కమిటీ ఒకటి, డిపార్ట్మెంటల్ కమిటీ, 2 కమిటీలు రిపోర్ట్లు వచ్చినాయి. యాక్చువల్గా నేను చూశాను. యాక్చువల్గా కోర్టుకు పోయారు కొందరు. అవును, కోర్టు ఏమవుతుందంటే కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయమన్నారు. సో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఒరిజినల్గా దాని విలువ ఎంతో అది క్యాలిక్యులేట్ చేసి దాన్ని యాక్సెప్ట్ చేయమన్నారు ఒరిజినల్గా. అంటే వాళ్ళు చేసింది ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ల్యాండ్ ఇచ్చావు, అక్కడ స్క్వేర్ యార్డ్ 5 రూపాయలు. నువ్వేం చేసావు, నువ్వంటే నువ్వు కాదు, నువ్వేం చేసావు, ఎక్కడో 50,000 స్క్వేర్ యార్డ్ ఉండే యొక్క సర్వే నెంబరు, డోర్ నెంబర్ ఇచ్చేసేసి దాని వాల్యూ పెంచి చేశారు. ఇది మరీ ఘోరం. అంటే 60 కోట్లది 700 కోట్లు 500 కోట్లు చేశారు. అసలు ఎప్పుడు నేను వినలే అసలు. దానికని ఏంటంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం దాని యొక్క కమిటీ వేసాం. కమిటీ రికమెండ్ చేసిందంటే దాని ఒరిజినల్ వాల్యూ ఎంతో దాని ప్రకారం యాక్సెప్ట్ చేయమన్నారు. దాన్ని చేయమని ఆల్రెడీ ఆదేశం ఇచ్చేసాం యాక్చువల్గా. కాబట్టి ఎవరైతే టీడీఆర్ బాండ్లు యాక్చువల్గా తీసుకున్నారో వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్తో కన్సల్ట్ చేస్తే కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, కోర్టు ఆదేశం ప్రకారం మీకు అందరికీ క్లియర్ చేస్తారు. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానివల్ల అందరూ ప్రొసీడ్ కావచ్చు, దాన్ని ఆపలేదు. కానీ ఈ స్కామ్ జరిగిన వ్యక్తులు ఈరోజు వాళ్ళు కూడా దర్జాగా బయటకు తిరుగుతున్నారు. రాజకీయ నాయకులు తిరుగుతున్నారు, ఐఏఎస్లకి మంచి పోస్టింగ్లు వస్తున్నాయి, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చేసిన తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే జరిగిపోతుంది కదా. దాని మీద ఏసీబీ కమిటీ, డిపార్ట్మెంట్ 2 సీఎం గారికి పంపించామండి. సీఎం గారు త్వరలో దాని మీద యాక్చువల్గా మీటింగ్ పెట్టి డిసైడ్ చేసి ముందుకు ఎలా ప్రొసీడ్ కావాలో చేస్తారు. దొంగలను ఎవరిని వదిలేదు లేదు, దొంగలను ఎవరిని వదలం. ఎందుకంటే
మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం. 2014-19 దాకా భారతదేశంలో ఫస్ట్ టైం ఆన్లైన్ బిల్డింగ్లకి లేఅవుట్స్కి ఇచ్చింది నేనే. చేతిలో పెట్టుకోవాలంటే ఆన్లైన్ పక్కన పెట్టాలా, మాకు చేతిలో పెట్టుకోవాలని లేదు. ట్రాన్స్పరెంట్గా ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలా. మన ఒక వ్యక్తి వచ్చాడు డిఎస్ఆర్ అని, నేను 36 అంతస్తులు కడతాను నెల్లూరు సార్, నాకు 1.5 year నుంచి పెండింగ్ ఉందంటే నేను గంటల పర్మిషన్ ఇప్పించా. వెంటనే నేను ఇమీడియట్గా, నాకు ఎవరో కూడా తెలియదు, అతను నిజంగా తెలీదు, నేను నెల్లూరు 36 అంతస్తులు కడతాను సార్, ఒక హోటల్ కడతాను, ఒక 5 star హోటల్, ఒక హాస్పిటల్ కడతాను అని అంటే అది కడితే 200 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, 200 కుటుంబాలు బాగుపడతాయి. నేను ఇదే ఆలోచించా. 200 కుటుంబాలు అతను కట్టే దానివల్ల బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయి. వెంటనే నేను ఆర్డీఓకి, మున్సిపల్ కమిషనర్కి, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గుంటూరుకి, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి, తర్వాత రిజిస్ట్రార్కి టెలికాన్ఫరెన్స్ తీసుకొని టెలికాన్ఫరెన్స్లో సాల్వ్ చేశాను. అదేవిధంగా వైజాగ్ పోతే 10 కాంప్లికేటెడ్ ఉంటే గంటలో చేశా. ఈ విధంగా యాక్చువల్గా నాకు ఎవరో కూడా తెలియదు. అంత ట్రాన్స్పరెంట్గా మా డిపార్ట్మెంటు చేయబోతుంది. నేను అందరికీ కూడా చెప్పాను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేస్తాం. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్తో మాట్లాడా, వాళ్ళ సాఫ్ట్వేర్ మా దాంతో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. రెవెన్యూ వాళ్ళతో మాట్లాడా, వాళ్ళది మాత్రం చేస్తున్నారు నాలా కోసంగా. అదే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళు అన్ని డిపార్ట్మెంట్ పరిగెత్తు వల్ల మున్సిపల్ సాఫ్ట్వేర్లో వాళ్ళు ఎంటర్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా వాళ్ళ డిపార్ట్మెంట్కి పోద్ది. వాళ్ళు టైం బౌండ్ పర్మిషన్ ఇస్తారు, దాని ప్రకారం సింప్లిఫై చేస్తారు. మరొక నెల ఆగండి, మీరే చూస్తారు భారతదేశంలో ప్రపంచంలో ఎలాంటి సిస్టమ్ ఈ టౌన్ ప్లానింగ్కి వస్తుందో. కానీ నారాయణ నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి అయ్యారు. కానీ నారాయణ గారు కేవలం అమరావతికే పరిమితమయ్యారు, జిల్లాని వేరే వాళ్ళకి ఒప్పజెప్పేశారు, వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. నారాయణ నమ్ముకొని 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డ నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ నారాయణ గారిని కలవాలనుకుంటే అమరావతికి రావాల్సి వస్తుంది, అక్కడ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, మాకు వేరే నాయకుడు దిక్కవుతున్నారు అని మీ అభిమానులు, మీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఏమంటారు? నేను వారానికి 3 సార్లు ఇప్పుడు నెల్లూరు పోతున్నాను, నెలకు 3 సార్లు పోతున్నానండి. పోయిన తర్వాత 3 to 4 days ఉంటున్నాను నెల్లూరులోని. మంత్రి అయినా ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచా. 2014-19లో నేను ఎక్కడ ఎమ్మెల్యే గెలల, ఏ ఒక్క ప్లేస్కి నేను పరిమితం కాదు. కానీ ఇప్పుడు 2024లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశా. ఒక 3,000 మంది సైన్యాన్ని తెలుగుదేశం పార్టీకి చేశాను. కాబట్టి ఇది నా బాధ్యత. అంటే నెల్లూరులో ఉన్న 2,39,000 ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు నా బాధ్యత. అందుకని నెలకి 3 సార్లు పెట్టుకున్నా, పోతే 3 రోజుల నుంచి 4 రోజులు, ఏదో ఒక రోజు పోవటం, ఏదో ఇనాగ్రేషన్ చేయటం రావటం కాదండి. ప్రజా సమస్యల కోసంగా కలెక్టరేట్లో ప్రజావేదిక పెట్టాను, అదేవిధంగా కమిషన్ ఆఫీసులో 2 సార్లు పెట్టాను. ఈ విధంగా గతంలో కాదు, తర్వాత నేను ఎవరికి అప్పచెప్పలేదండి. ఎవరు షాడో ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు నెల్లూరులో. షాడో ఎమ్మెల్యే అంటే ఎవరు లేరు, నేనే అన్నీ చూస్తున్నా. ప్రతి కార్యకర్తని, బూత్ కన్వీనర్ కావచ్చు, బిఎల్ఏ కావచ్చు, తర్వాత మహిళా టీం కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళందరూ నాతో డైరెక్ట్గా అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ అబద్ధాలు. అంటే షాడో ఎమ్మెల్యే ఆయనని ఈయనని ఎవరు లేరండి, అంతా నేనే చూస్తున్నా. ప్రజలకు కూడా చెప్పాను. నేను పోయినప్పుడల్లా కనీసం 1 వార్డు 2 వార్డులో తిరుగుతున్నా, 3 రోజులు అంటే 3 వార్డులో తిరుగుతున్నా, స్లమ్స్లో ఎక్కువ తిరుగుతున్నా. కాబట్టి ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అంటే ఎదుటి వాళ్ళు భయపడి, అంటే 2014 నుంచి 19 దాకా నారాయణ తిరగలేదు, ఇప్పుడే నేను మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే కాగానే కంప్లీట్గా రోడ్ల మీద ఉంటున్నాడని భయపడుతూ మాట్లాడు. వాళ్ళు భయపడిపోతున్నారు. ఏది, ఈయన మంత్రి ఏంది అక్కడ ఉండొచ్చు కదా అమరావతిలో, ఎంతసేపుడికి నెల్లూరు పరిగెత్తేస్తున్నాడు, వస్తే 2-3 రోజులు ఉంటున్నాడు, ప్రతిదీ నేను అంటున్నాడు, ప్రతిదీ నేను చూస్తానంటున్నాడని. ఖచ్చితంగా చూస్తా, నా బాధ్యత. అయితే అందరినీ కలుపుకొని పోతాను. కానీ ఇప్పుడు 70,000 మెజార్టీ మీకు రావడానికి కంప్లీట్గా గత ఎన్నికల్లో మీ క్యాడరు, మీ అభిమానులు, మీకున్న టీం సర్వశక్తులు పోరాడి మీకు ఆ మెజార్టీ తెచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ కార్పొరేటర్లు అవసరం ఏంటి అనే కోసం పెద్ద ఎత్తున రైజ్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళని తీసుకుని రావడం వల్ల ఆ ప్రాంతాల్లో, ఆ డివిజన్లలో ఎవరైతే గతంలో పార్టీ కోసం పనిచేశారో, నారాయణ కోసం పనిచేశారో, వాళ్ళందరూ ఏమైపోవాలి అనేది వాళ్ళకి అంతర్గతంగా వస్తున్న మొదటి ప్రశ్న.
వాళ్ళకి ఏంటి వచ్చిన వాళ్ళ ప్రయోజనం ఏంటి, వీళ్ళకి వెనకబడిపోతున్నాం మనకు ఆందోళన ఉంది. ఏం చెప్తారు? అంటే వీళ్ళందరూ మెజారిటీ తెలుగుదేశం వాళ్ళేనండి గతంలో యాక్చువల్గా. అయితే వాళ్ళు ఒకటే అన్నారు, సార్ మేము కార్పొరేట్గా ఉన్నా ఏమీ చేయలేదు, ఇసుక ఒక తట్ట ఇసుక కూడా ఇలా మీరు అప్పుడు 2014 నుంచి 19 దాకా ఏదైతే శాంక్షన్ చేసినా దాంట్లో 5% కూడా చేయలేదు. కానీ 2014 నుంచి 19 దాకా మీరు చేసింది స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా నెల్లూరుకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తెచ్చిన ఫండ్స్ కూడా ఒక 5 సంవత్సరాలు మీరు తెచ్చారు. మీరు నెల్లూరుని డెవలప్ చేయగలరు, ప్రజల యొక్క మన్నన పొందగలరు, దాంట్లో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేయాలని ఉద్దేశం వస్తున్నాయని ఇచ్చారు. అందువల్ల వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ తీసుకున్నాం. అయితే ఒకటే చెప్పాను అందరికీ, వాళ్ళందరికీ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చారండి వాళ్ళు, నన్ను ఇక్కడే కలిసారు ఈ రూమ్లోనే. నేను ఒకటే చెప్పా, నేను నెల్లూరుని లివబుల్ సిటీగా చేయాలని కోరిక. అంటే మోడర్న్ సిటీ వేరు, లివబుల్ సిటీ వేరు. లివబుల్ సిటీ అంటే అక్కడ ఎంతో హ్యాపీగా ఉండే విధంగా ఉండేది. ఇప్పుడు అమెరికాలో కొన్ని సిటీస్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నవి లివబుల్ సిటీ అంటే ప్రశాంతంగా ఉంటాం, అరాచకాలు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు, లాక్కోటాలు ఉండవు, షేర్లు ఎవరికన్నా ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే నువ్వు 10% ఇది చేయటానికి లేదని, ఇలాంటి అరాచకాలు లేని సిటీ కావాలనేది నా ఉద్దేశం. ఆ విధంగా అడుగులేస్తున్నా. వాళ్ళందరికీ అదే చెప్పాను, అలాంటి పరిస్థితులు అలాంటి అయితే మీరు రండి, లేదంటే రావద్దన్నాను. వాళ్ళందరూ ఒకటే అన్నారు, మీరు మంచి పేరు తెచ్చుకున్నారు సార్, మేము కూడా మంచి పేరు తెచ్చుకోవాలంది, మేము కూడా మా డివిజన్లో చేయాలంది. అయితే గతంలో అంటే 2024 ఎలక్షన్కి మీకు 3000 మంది చేశారు, వాళ్ళే చెప్పారు బ్రహ్మాండంగా చేశారు, మేము వాళ్ళతో కలిసి చేస్తాం సార్, మేము కూడా కొంత భాగం ఉంటుందంటే ఆ యొక్క సేవలు అంటే వాళ్ళందరినీ తీసుకోవడం జరిగిందండి. అందరం కలిసిమెలిసి చేస్తారు, నేను కోఆర్డినేట్ చేస్తాను. కానీ దానివల్ల మిమ్మల్ని నమ్ముకొని ఆ డివిజన్లో పనిచేసిన వాళ్ళకి మీరు ఏమైనా హామీ ఇవ్వబోతున్నారా? వాళ్ళు ఇప్పటికీ భయపడుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ పెత్తనం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిందే. మొన్నటిదాకా ఇబ్బందులు పడ్డాం, మళ్ళీ వాళ్ళ చేతిలోనే వైసీపీ జెండానే కార్పొరేషన్ మీద రెపరెపలాడిపోతుంది అని మాటలు వస్తున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా మొన్న వాళ్ళకి అదే చెప్పానండి, యాక్చువల్గా చాలా క్లియర్గా. ఇవాళ ఇక్కడికి వచ్చి నన్ను కలుస్తాను, నేను టెలికాన్ఫరెన్స్ పెట్టి 2 రోజులు చెప్పి వరుసగా, ఏది 3000 మందికి ఇలా వచ్చారు, కలిశారు. వాళ్ళు కూడా ప్రజాసేవలో భాగం అవుతూ ఉంటున్నారు, తెలుగుదేశం స్ట్రెంథన్ చేస్తూ ఉన్నారు, అందరం కలిసి తెలుగుదేశం ఇంకా స్ట్రెంథన్ చేస్తూ ఉంటున్నారు. అందువల్ల తీసుకుంటున్నాను. కాబట్టి మీకు ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీ ప్రయారిటీ మీకుంటుంది. ఫస్ట్ ఈ 5 సంవత్సరాలు ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయని చాలా క్లియర్గా చెప్పాను. వాళ్ళందరూ కూడా హ్యాపీ. అంటే మీకు ఒక రోల్ ఉంది, మీరు ఖచ్చితంగా దాన్ని ఒక డ్రీమ్ సిటీ చేయాలనుకున్నారు. నెల్లూరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఒక్కటేనండి, ఖజానా పూర్తిగా ఖాళీ, బడ్జెట్ లేదు, అంటే అప్పులైపోయింది రాష్ట్రం. అయితే దాన్ని మళ్ళీ రివైజ్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాళ్ళతో మాట్లాడుతూ చేస్తున్నారు. ఏది ఏమైనా కొంత సమయం పడుతుంది, కనీసం 1 year నుంచి 2 years దాకా పడుతుంది. అయినప్పటికీ నెల్లూరు ప్రజలకు ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ 2 ప్రాజెక్టులు ఉన్నాయి, పూర్తి చేస్తాం. పార్కులని పూర్తి చేస్తాను, ఆ రోడ్లని పూర్తి చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఇవి కాకుండా లివబుల్ సొసైటీకి ఏం చేయాలో ఖచ్చితంగా ఇన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా చేస్తాను నేను. కొంత సమయం, కొద్దిగా ఓర్పు పట్టండి. ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేశాను. ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక మంచి సిటీగా, సొసైటీగా చేయమని. కొద్దిగా అందరూ ఓపిక పట్టాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.